రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ మేడిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద నిర్మించిన నూతన గృహాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారులను అభినందించారు. ఈ కార్యక్రమం 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపల్లి మల్లేష్ విజయ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమానికి రామగుండం మేయర్ మహంకాళ్ స్వామి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అనే కలను నిజం చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా అనేక నిరుపేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం లభిస్తుంది. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు. అలాగే ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వెలుగు నింపడం నా ధ్యేయమని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా గృహం పొందిన లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते हिरण्यवर्णामहर्णीं सुवर्णरजस्वजात चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मावः रामः जातवेदो लक्ष्मी मनपगामिनीं ధన్యవాదాలు. అట్లాగే అన్న ఇక్కడ ఒక 300 మీటర్ల ఒక రైలు దండం వెళ్ళి ఒక రోడ్ అవసరం ఉంటుంది అన్న. ఈ 2 పనులు అయితే మీటర్ పని ఒకటి మహిళా భవనం అది సగం కట్టి వదిలిపెట్టారన్న. అది ఒకటి కావాలి. వీళ్ళందరూ కూడా మహిళలు ప్రతి నెల మీటింగ్ పెట్టుకునే టైంలో అందరు రోడ్ల మీద ఉంటుందన్న. అది ఒక భవనం ఉంటుంది. సగం పని పూర్తి అయిపోయింది. అలాగే కాలం లేచిందన్న కొంచెం దాన్ని పెట్టుకోవాలి. అట్లాగే తర్వాత ఇక్కడ ఒక 3 మేయర్ గారికి సంతృప్తిలో ఉన్న 3 విద్యుత్ స్తంభాలు ఇవ్వాలని ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కూడా దాని గురించి కాలేదన్న. దానికోసం వాళ్ళు ప్రతిరోజు నడుపుతారని చెప్పాను. నేను కూర్చోండి నేటి కార్యక్రమ నిర్వాహకుడు సోదరుడు మడిపల్లి మల్లేష్ విజయ్ గారు, సోదరుడు మేయర్ గా మీ ముందు మొదటిసారి వచ్చిన మహాకాళి స్వామి గారు, కార్పొరేటర్ భూలక్ష్మి గారు, మేడిపల్లి బంధువులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మేడిపల్లి ఈ డివిజన్ టీకే రామయ్య కాలనీలో కలిపినప్పుడు ముందే అనేక సార్లు మేడిపల్లికి నాకు అవినాభావ సంబంధాలు. నేను నా కుటుంబానికి రామగుండానికి మేడిపల్లి సంబంధం ఉండే. చిన్ననాడు ఒక మంచి అందమైనటువంటి గ్రామం మేడిపల్లి. అలాగే లింగపురం. మన ఊళ్ళన్నీ కూడా అందంగా ఉండేది. బొగ్గుబాయిలు వచ్చి ఫ్యాక్టరీలు వచ్చి ఊళ్ళు లేకుండా పోయినాయి. ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత మేడిపల్లి ఇంకా అద్భుతంగా కావాల్సి ఉండే. కానీ బొగ్గుబాయి వచ్చి పూర్తిగా నిర్లక్ష్యానికి పోయింది. అనేక మంది నాయకులు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు చూసుండొచ్చు. నాకు చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు. నిర్లక్ష్యానికి గురైందనే అంశాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడ భూములు ఇచ్చిన వారికి మనకు నిర్వాసితులకి R&R ప్యాకేజ్ కూడా ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినాయి. కాంగ్రెస్ వాళ్ళమే అనేక సార్లు పోరాటం చేసినాం.
ఈ రోజు వచ్చేసరికి బొగ్గుబాయి మూసేసారు, సింగరేణి వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈ రోజు కూడా నేను మీ అందరూ ఇష్టపడి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారిని కల్పించాను. R&R అంశంలో ఆ పరిధిలో ఉన్నటువంటి చట్టంలో వారికి ఇప్పటికి కూడా అడ్డంకులు జరుగుతుంది, దాని మీద పోరాటం చేస్తా ఉన్నా. ఇకపోతే అభివృద్ధి అంశాల్లో ఆ రోజు ఎమ్మెల్యే కాకముందు కూడా పోరాటం చేసి ఈ ప్రాంతాన్ని గురించి, లింగపురం గురించి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ రోడ్లు, లైటింగ్ వ్యవస్థ అన్ని కూడా చేస్తాం. ఈమెనే అప్పుడు రోడ్డు మీద ఉండే కానీ చేసినాం. ఈరోజు కూడా ఎన్నికలు వస్తాయనో మళ్ళీ ఏదో చేయడం కాదు, మేడిపల్లికి వైభవం తేవాలి, పునర్నిర్మాణం చేయాలనే ఆలోచన నాకు వచ్చినప్పుడు నా ఆలోచన ఏ రకంగా చేద్దామని ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఒక హైడ్రా పంప్ స్టోరేజ్ వ్యవస్థ గురించి మాట్లాడితే మా మేడిపల్లిని సెలెక్ట్ చేయండి అని చెప్పిన. ఇలా వారు వచ్చి చూడడం, ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ సుమారుగా 6,000 కోట్లతోటి పంప్ స్టోరేజ్ ప్లాంట్ ఇక్కడికి వస్తా ఉంది. నేను ఈరోజు ఈ ఊరికి కడుతున్నాం. ఈ ఊర్లో ఏం భూములు పోవు, ఈ ఊర్లోకి ఏం రాదు. అప్పుడు ఆ కనబడ్డ గుట్ట అయిన మన గుట్ట బొగ్గుబాయి ఉదాగా పోయిందాన్ని అక్కడ ఒక పవర్ ప్లాంట్ తీసుకొచ్చే కార్యక్రమం. దాని ద్వారా పొల్యూషన్ కానీ ఏది రాదు, నీళ్లతోటి నీళ్ళే నడుస్తూ ఉంటాయి. అక్కడ కొంతమంది గ్రామానికి ఉపాధి, తర్వాత ఈ యొక్క గ్రామాన్ని నగరంలోకి వచ్చింది. కానీ మేడిపల్లి అనేటువంటి ఊరిని అద్భుతంగా చేసినటువంటి ఒక మంచి ఆలోచనతోటి, ప్రణాళికతోటి ముంగడిపోతున్న విషయాన్ని తెలియజేస్తాను. అప్పటి వరకు కూడా ఏం చేయాలి, ఉన్న రోడ్లు, ట్రైన్లు సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. పెద్ద సమస్యలు ఏం లేవు, అవన్నీ కూడా పూర్తి చేయాలని ఒక ఆలోచన మరి మల్లేష్కి చెప్పడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, ఇప్పుడున్న బడ్జెట్ లో పెట్టి 2-3 రోడ్లు ఇక్కడ పెద్ద సమస్యలు కూడా లేవు, ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తాం. ఇందులో మహిళకి ఇలా ముగ్గేసే కార్యక్రమం పెట్టాం. ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చిండు మల్లేష్. ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంటే, అర్హత ఉన్న వాళ్ళు ఎవరైనా పేదవారికి అన్ని ఇల్లు కూడా ఇస్తాం. మేయర్కి చెప్తా ఉన్నా, రేపే ఎంఆర్ఓను కన్సల్ట్ అధికారులను పంపించి సర్వే చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చేయండి. దీనికి నేను ఆ పరిధిలో ఉంటాను కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇప్పటికే 3,500 మందికి ఇల్లు ఇచ్చాం, ఇంకా 3,000 మందికి కూడా ఇస్తాం. ప్రతిసారి ఇస్తూ పోతూనే ఉంటాం. ఎక్కడ కూడా ఏ పేదవాడికి కూడా ఇల్లు లేని వారికి వెతికి ఇస్తామని చెప్తా ఉన్నా. ఇప్పుడు ఒక సోదరు చెప్తా ఉన్నా, L2, L3 కింద వచ్చింది మా దగ్గర. L2 అంటే వారికి భూమి ఉండి, భూమి లేకపోతే భూమి ఇచ్చి ఇల్లు కట్టేయడం. భూమి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం, భూమి లేని వారికి కొన్ని రోజులు ఆగాలి. మొన్న 400 మందికి ఇక్కడ భూమి పట్టాలు ఇచ్చినాం, మళ్ళీ కూడా ఇస్తా అని చెప్తా ఉన్నాం. ఇక్కడ కూడా కొంచెం వెనక ముందైతే తప్ప ఎవరికి కూడా ఇల్లు రాకుండా ఉండదు. మా నాయకుల పనే మిమ్మల్ని వెతికి ఇల్లు లేని వారు, పేదవాళ్ళు, అర్హత ఉన్న వారికి వాళ్ళు ఇల్లు ఇవ్వడం. మహిళా సంఘాలకు కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మహిళా సంఘాలు అందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. ఇవాళ 30 లక్షల నుంచి 30 కోట్ల వరకు రుణాలు ఇప్పిస్తున్నాం. మీరు కూడా రుణాలు తీసుకొని సొంతంగా వ్యాపారం పెట్టండి, నేను సహకరిస్తా. ఉచిత బస్సుల ద్వారా అందరికీ లాభం జరుగుతా ఉంది. సన్న బియ్యం, తెల్లకాళ్ళు ఎప్పుడు రాని ప్రతి ఇంటికి వస్తా ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. ఇవాళ 90 రోజుల కార్యక్రమంలో 99 రోజుల్లో మన ఇంటిని పరిశుభ్రత, చెత్త చెదరాన్ని వాడల్లో లేకుండా చేసేటువంటి కార్యక్రమం మనం అందరం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబం కూడా భాగస్వాములు కావాలి. డ్రైన్లు, నీళ్లు, మంచినీటి వ్యవస్థ, ప్రభుత్వ సంక్షేమాలు అందేటువంటి కార్యక్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని మీ అందరూ పిలుపునిస్తూ, మరి గోదావరి బాగా అభివృద్ధి చెందుతుందా, రామగుండం డెవలప్ అవుతుందా, మీ ఎమ్మెల్యే బాగా పనిచేస్తుందా, మీ అందరికి నమ్మకం ఉంది కదా. మీరందరూ కూడా కోటీశ్వర్లు కావాలనే ఆలోచన ప్రభుత్వాన్ని మీ చేతుల్లో ఉంది. మహిళా సంఘాలన్నీ బయటికి రండి. ఇలా 1,00,000 ఉద్యోగాలు
చదువుకున్న వారికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినాం, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. ఇంకా ఇండస్ట్రీస్ వస్తే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే దిశగా పోతా ఉన్నాం. 10 సంవత్సరాలు దొరల కాలంలో ఈ ఊరు కూడా దొరలేదు, కొంతమంది దొరలు ఉండొచ్చు, కానీ ఆ దొరలు వేరు. మీరే దొరసాలు, ఇప్పుడు మీరే మహాలక్ష్మిలు, మీరే దుర్గామాత. మీ అన్నగా మీ కుటుంబ సభ్యులుగా నేనున్నా, మీరున్నాడు, మల్లేష్ ఉంటాడు. ఇక్కడే కాదు, ఆయన కార్పొరేటర్ కాకముందు ఆయన డివిజన్ అంతా కూడా బాగా చేసేసినాం. ఏం నీరు లేదు, అయినా కూడా రోజుకో పని చెప్తాడు. మట్టి కావాలంటాడు, తట్ట కావాలంటాడు. ఎక్కడ నేను బాధలు మల్లేష్ తప్ప ఇంకెవరుతున్నాడు. మా పక్కకు ఉన్న కార్పొరేటర్ మా పాప మాట్లాడదు, ఈయన మాత్రం లిస్టుల మీద లిస్టులు ఇస్తా ఉంటాడు. మరి ఏం పని చేస్తున్నాడో ఏమో చేస్తున్నాడు. అన్ని ఇలా అది దత్తత తీసుకుంటా చెప్పినా ఏమి లేవు. అవి కూడా మొత్తం ఎన్టీపీసీ అంతా కలిపితే 20 కోట్లు అయితే అసలు ఎన్టీపీసీలో 7 వేల పనులు ఉన్నాయి. ఆ 20 కోట్లు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, రెడీగా ఉన్నా. అన్ని ప్రాంతాల్లో పనులు అవుతాయి. కొంచెం ఓపిక ఉండండి. ఎవరైనా ఉల్టా పుల్టా మాట్లాడేటోళ్ళు మొన్నదాకా వచ్చి మీరు జవాబు చెప్పారు ఓట్లతో. ఈసారి వచ్చి ఓట్లతో కాదుగా, ఊళ్ళో బోర్డు పెట్టారు ప్రవేశం లేదు అని. ఓ స్త్రీ రేపు రానప్పుడు దయాలు వచ్చినప్పుడు రాస్తారు. అట్లా ఇప్పుడు మీరు ఎవరైనా టీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వస్తే రేపు రా అని రాసి పెట్టండి. అది రేపు రావద్దు, మళ్ళీ పోవద్దు. ఓకేనా? సెలవు. ధన్యవాదాలు. విలేజ్ అనేది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అనేది కూడా మా అందరికీ కూడా తెలుసు. ఈ మేడిపల్లి విలేజ్ కోసం మేమే ప్రత్యేకంగా ఓసీపీ 4 దగ్గర ధర్నా చేసి కొట్లాడి ఈ ఊరును ఏదో రకంగా బాగు చేయాలనే సంకల్పంతో సింగరేణి అధికారులతోటి పోట్లాడిన సంగతి చాలా మంది ఇక్కడ లీడర్లకు కానీ పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు. ఇదే ప్రాంతంలో ఓసీపీ 4 కు సంబంధించి ధర్నా చేసి ఈ మేడిపల్లిలో చిన్న చిన్న పనులు కూడా అప్పుడు చేయించడం జరిగింది, రోడ్లు వేయించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అప్పుడున్న అధికార పార్టీ నాయకులు ఉన్నప్పటికీ కూడా మేమే ప్రత్యేకమైన ధర్నా కార్యక్రమం తీసుకొని కొత్తగూడ నగర్ దగ్గర కూడా వెళ్లి అప్పుడు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నగర్ నేతృత్వంలో ఇక్కడ ఈ ఊరును షిఫ్ట్ చేయాలి, లేదంటే ఇక్కడ ఉన్న ఇళ్ళని కూడా కొత్తగా కట్టించేయాలి, ఈ దొంగ తోలితోటి ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పేసి అప్పుడు సింగరేణి అధికారులతో కొట్లాడితే వాళ్ళు కొత్తగూడెం కూడా పిలిపించి మాట్లాడి ఏదో తూతు మంత్రంగా అప్పుడు చిన్న చిన్న రోడ్లు డ్రైనేజీలు వేసేసి కొంత వాటర్ సప్లై లైటింగ్లు పెట్టేసి మళ్ళీ వదిలేసిన సందర్భం. దాని తర్వాత ఓసీపీ 4 అనేది కూడా మొత్తం బంద్ అయిపోయిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా అడాప్ట్ చేసుకొని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్న సందర్భంలో మేము అప్పుడు హైమాస్ లైట్లు పెట్టడం కానీ హనుమాన్ టెంపుల్ దగ్గర అదంతా కార్యక్రమం చేయడం కానీ జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత గౌరవ సోదరుడు మల్లేష్ గారు ఇందిరమ్మ ఇల్లుకు మొగ్గుపోయిందని చెప్పేసి పిలిచి సమస్యల మాల మాకు ఇచ్చి మీకు ఈ సమస్యల గురించి పూర్తి వివరించడం జరుగుతూ ఉన్నది. మనం వచ్చి కేవలం ఇంకా నెల రోజుల సమయం కూడా పూర్తి కావాలి, 15 రోజుల సమయం పూర్తయితుంది. తప్పకుండా మీరు ఏదైతే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్డు కానీ పోచమ్మగూడలో మట్టి అనేది గౌరవ ఎమ్మెల్యే గారు ఒకసారి జేఎం గారికి చెప్తే అది కూడా చేస్తాము. తర్వాత స్తంభాలు ఇందిరమ్మ కల్లో హనుమాన్ గుడి ప్రాంతంలో హైమాస్ లైట్లు అనేది ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా ఇవన్నీ కూడా బడ్జెట్ తోటి కూడుకున్న పనులు. ఇది ఏమే కావాలి ఏందనేది కూడా అన్ని డివిజన్ల నుంచి కూడా ఒకటి పెద్ద ఎత్తున లిస్టు తయారు చేస్తా ఉన్నాం. దానికి సంబంధించిన ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారిని మనము డివిజన్కి పోయినప్పుడల్లా 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అడిగితే బాగుండదనే ఆలోచనతోటి 60 డివిజన్లకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ 4 ఫోన్లు కావాలన్నాడు. అట్లనే 60 డివిజన్లలో డివిజన్కు 4 వేస్తున్నా 240 ఫోన్లు అవసరం ఉంటాయి. అట్లా మొత్తం ఎంత కావాలనేది ఏ డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయనేది కొత్తగానే వచ్చినాం కనుక ఆ సమస్యలు అన్నింటినీ తీసుకొని ఎక్కడ రోడ్లు కావాలి, ఎక్కడ డ్రైనేజీలు కావాలి, ఎక్కడ కరెంటు పోల్లు కావాలి, ఏదైతే అవసరం ఉన్నదనేది పెద్ద ఎత్తున దాని మీద ఒక లిస్టు తయారు చేస్తా ఉన్నాం. చేసి దాని ఎస్టిమేషన్స్ అంతా ప్రిపేర్ చేసి గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి దానికి కావాల్సిన బడ్జెట్ అలొకేట్ చేసుకొని తప్పకుండా ఇది ఫస్ట్ డివిజన్ కనుక మొట్టమొదటిసారిగా ఈ డివిజన్లోనే పనులు ప్రారంభించి మా సోదరుడు మల్లేష్ ఏదైతే చెప్పిండో దానికి అనుగుణంగా సమస్యలన్నిటినీ కూడా ఎమర్జెన్సీగా ఏ సమస్య మొదలు చేపట్టాలి, తర్వాత కొన్ని రోజుల తర్వాత చేపట్టిన ఇబ్బందులు లేని సమస్యలు ఏమన్నాయి అనేది తెలుసుకొని పూర్తి స్థాయిలో ఈ విలేజ్ మేడ్పల్లికి సంబంధించి
ఒక్క పని కూడా లేకుండా మొత్తం పనులాంటిది పూర్తి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరుడు మల్లేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.